చాలామంది అనుకుంటారు నేను చాలా తక్కువ స్పీడ్‌లో ఎళ్తాను. నేను ఎక్కువ స్పీడ్‌లో ఎళ్ళను. సో, అందువల్ల నాకు హెల్మెట్ అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇప్పుడు నేనొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. లైక్ వాట్ స్పీడ్? ఏ స్పీడ్‌లో ఎళ్లి మీరు పడితే మీ హెడ్‌కి ఏదైనా తాకితే అట్ వాట్ స్పీడ్? ఏ స్పీడ్‌లో మీ హెడ్‌కి ఏదైనా తాకితే ఏమవుతుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఇంపాక్ట్ అనేది జీలో కొలుస్తారు. వాట్ ఈస్ జీ అంటే ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఆన్ ఎర్త్ భూమి మీద మనకి 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. మనం నుంచున్నప్పుడు మన మీద యాక్ట్ అయ్యేది. హౌ మచ్ ఫోర్స్ ఏ హ్యూమన్ బ్రెయిన్ ఆర్ హ్యూమన్ స్కల్ కెన్ టాలరేట్? హ్యూమన్ స్కిల్ అనేది ఎంతవరకు టాలరేట్ చేయగలదు అంటే అరౌండ్ 150 to 200 జీ అనేది టాలరేట్ చేయగలదు. 150 జీ టు 200 జీ అనేది మీ స్కల్ అనేది ఫ్రాక్చర్ అవటానికి ఆస్కారం ఉంటుంది ఆ పాయింట్లో. బ్రెయిన్ అనేది ఓన్లీ విత్ స్టాండ్ అప్ టు లెస్ దెన్ 150 జీ. సో మీరు ఫ్రాక్చర్ అనేది మోర్ దెన్ 150 జీలో అవుతుంది, స్కల్ ఫ్రాక్చర్ అనేది నా బ్రెయిన్ అనేది సేఫ్గా ఉంటుందని అనుకుంటే తప్పు. బ్రెయిన్ అనేది ఇంకా ముందే ఫెయిల్ అవుతుంది. సో 150 జీలో మీ స్కల్ ఫ్రాక్చర్ అయితే బ్రెయిన్ అనేది 100 జీ దగ్గరే ఫెయిల్ అవుతుంది. వాట్ ఈస్ ద సేఫ్ లిమిట్? హౌ మచ్ జీ అనేది ఎంత సేఫ్ లిమిట్ అంటే 20G to 30G ఈజ్ ద సేఫ్ ఫర్ డైలీ యాక్టివిటీస్. 50 to 80G అనేది ఇంపాక్ట్ అనేది మీ హెడ్ అనేది తీసుకుంటే లోపల బ్రెయిన్ అనేది కన్కషన్కి గురవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ దట్ 80 to 120G అనేది ఎక్స్పీరియన్స్ అయితే మీ బ్రెయిన్ సివియర్ బ్రెయిన్ ఇంజురీస్కి ఆస్కారం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎనీథింగ్ అబోవ్ 120G అనేది ఎక్స్పీరియన్స్ అయితే మీ బ్రెయిన్ కూప్ అండ్ కౌంటర్ కూప్ ఇంజురీస్ ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు స్పీడ్ ప్రకారం చూసుకుంటే 30 kmph పడినప్పుడు జీ ఫోర్స్ క్రియేట్ అయ్యేది అరౌండ్ 120G to 180G ఉంటుంది. సో హ్యూమన్ స్కల్ అనేది ఆల్రెడీ 20G to 30G మాత్రమే తట్టుకోగలదు బ్రెయిన్ అనేది. ఒక హ్యూమన్ బ్రెయిన్ అనేది కానీ మీరు 30 kmph పడినప్పుడు 120G to 180G అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ హెల్మెట్, మీరు గుడ్ హెల్మెట్ అనేది పెట్టుకుంటే ఆ 120G కాస్త 40G ఆర్ 70G తగ్గుతుంది అనమాట. సిమిలర్లీ 40 kmph వెళ్తున్నప్పుడు పడ్డారనుకోండి, మీ హెడ్ ఇంజురీ అనేది మీ హెడ్ దేనికి వెళ్ళి తాకింది అనుకోండి, జీ ఫోర్స్ అనేది 250G to 300G అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఏ గుడ్ హెల్మెట్, మీరు గుడ్ హెల్మెట్ పెట్టుకుంటే ఆ 300G కాస్త 80G to 120G తగ్గుతుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 60 kmph ఇట్ విల్ బి అరౌండ్ 450 to 600G. సో స్పీడ్ పెరిగే కొద్దీ జీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ హెల్మెట్, ఒక సర్టిఫైడ్ ఈసీఈ డాట్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్ అయితే ఆ జీ యొక్క వాల్యూని డ్రాస్టిక్గా రెడ్యూస్ చేస్తుంది. సో నేను తక్కువ స్పీడ్లో వెళ్తున్నాను, 30 kmph వెళ్తున్నాను, సో పెద్ద విషయం ఏం కాదు, అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు అనుకుంటే తప్పు. సో 30 kmph వెళ్ళినా కూడా మీ బ్రెయిన్ ఇంజురీ అవ్వగలదు, కన్కషన్ అంతకంటే సివియర్ ఇంజురీ అవ్వగలదు, బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దట్స్ వై ఆల్వేస్ వేర్ హెల్మెట్. హెల్మెట్ పెట్టుకున్నాకే మీ బండి అనేది బయటికి తీయండి. హెల్మెట్ లేకుండా అసలు బండి బయటికి తీయండి.